మేషాది రాశుల వారికి ఆదాయ వ్యయాలు. మేషరాశికి 11 ఆదాయం అండి, 5 వ్యయం. రాజపూజ్యం 2 పాళ్ళు అయితే అవమానం 4 పాళ్ళు. వృషభ రాశికి 5 ఆదాయం అయితే 14 వ్యయం కనబడుతుంది. రాజపూజ్యం 5 పాళ్ళు అయితే 4 అవమానం. ఇక మిథునం 8 ఆదాయము 11 వ్యయం మిథున రాశికి. 1 రాజపూజ్యము 7 అవమానం. కర్కాటక రాశి 2 ఆదాయము 11 వ్యయము 4 రాజపూజ్యము 7 అవమానము. సింహరాశికి 5 ఆదాయము 5 వ్యయము. 5 ఆదాయము 5 వ్యయము. 7 రాజపూజ్యము 7 అవమానం. ఇవి సమానంగా ఉన్నాయి. ఇక కన్యా రాశికి 8 ఆదాయము 11 వ్యయం 3 రాజపూజ్యము 3 అవమానం. తులారాశి 5 ఆదాయము 14 వ్యయం. రాజపూజ్యం 6 అవమానం 3. వృశ్చిక రాశికి 11 ఆదాయము 5 వ్యయము 2 రాజపూజ్యము 6 అవమానం. ధనుస్సు రాశికి 14 ఆదాయము 11 వ్యయం 5 రాజపూజ్యము 6 అవమానం. మకర రాశికి 2 ఆదాయము 8 వ్యయము రాజపూజ్యం 1 అవమానము 2. కుంభరాశి 2 ఆదాయము 8 వ్యయం 4 రాజపూజ్యము 2 అవమానం. మీనం 14 ఆదాయము 11 వ్యయం 7 రాజపూజ్యము 2 అవమానం అండి. ఈ విధంగా మేషాది రాశుల 12 రాశుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి.